సార్వత్రిక ఎన్నికల నగారం మోగింది. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రచారానికి తెరలేపారు. ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు సీట్ల కోసం పోట్లాడుకుంటుంటే ఇటు బెట్టింగ్ రాయిళ్లు నేతల భవిష్యత్తుపై బెట్టింగ్లు కాస్తున్నారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ రాదని స్థానికులతో పందెం కాశాడు. ఒకవేళ శ్రీధర్ రెడ్డికి టికెట్ వస్తే తాను అరకుండు గీయించుకుంటానని సవాళ్లు విసిరాడు. పాపం అతని అంచనా తారుమారై చివరికి అరమీసం అరగుండు మిగిలింది. పుట్టపర్తికి చెందిన మహేశ్వర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దగ్గర డ్రైవర్గా పనిచేశాడు. అయితే శ్రీధర్ రెడ్డి దగ్గర ఉద్యోగం మానేసిన మహేశ్వర్ రెడ్డి శ్రీధర్ రెడ్డిపై కోపం పెంచుకున్నాడు. అతనికి ఎన్నికల్లో టికెట్ రాదని భావించిన అతను స్థానికులతో పందెం కాశాడు. శ్రీధర్ రెడ్డికి టికెట్ రాదని, వస్తే తాను అరగుండు అరమీసం గీయించుకుంటానని పందెం కాశాడు. అతని గెస్ రివర్స్ అయి అధిష్టానం శ్రీధర్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో పందెం ప్రకారం గ్రామంలోని సత్తమ్మ తల్లి దేవాలయం వద్ద అరగుండు గీయించుకుని అరమీసం తీసేసుకుని నిరసనకు దిగాడు. శ్రీధర్ రెడ్డికి టికెట్ రాదని పందెం కాశానని, అయితే అతనికి టికెట్ వచ్చిందని, అన్నమాట ప్రకారం అరగుండు గీయించుకున్నానని తెలిపాడు మహేశ్వర్ రెడ్డి. అంతేకాదు, శ్రీధర్ తనను చాలా మోసం చేశాడని, ఎప్పుడైనా ఎక్కడైనా అతని మోసాలపై చర్చకు తాను సిద్ధమని, అతనికి ఎవరైనా ఓటు వేస్తే తనలాంటి గతే వాళ్ళకి పడుతుందని చెప్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నేను అరగుండు కొట్టించుకోవడం కారణము ఆయనకు టికెట్ రాకూడదు అని, కానీ వచ్చింది కాబట్టి నేను అరగుండు కొట్టించుకునే. ఎందుకు అరగుండు కొట్టించుకునే? వాళ్ళ అనుచరులతో నేను ఛాలెంజ్ చేసిన కాబట్టి నేను అరగుండు కొట్టించుకున్నా. నేను పులివెందుల పులిబిడ్డను, మాట తప్పను. అందుకు కాబట్టే నేను అరగుండు కొట్టించుకున్నా. ఎందుకంటే రేపు పొద్దునేడి ఇదే ఎమ్మెల్యే అనుచరులు ఎదురైతే నువ్వేం ఆ రోజు మాట్లాడినావు, అది ఇది మీరంతా ఇంతేనంటారు. కానీ నాకు ఆ మాట రాకూడదు. నేను మొండివాడిని, మొండిలో జగమొండిని. అందుకు కాబట్టి నేను ఇది చేసుకోవడం జరిగింది.